హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను, బాగానే ఉంటాను కూడా ఇప్పటికీ. ఈరోజు సోలార్ పవర్ ప్యానెల్ గురించి, ఫ్లోటింగ్ పవర్ ప్యానెల్ గురించి తెలుసుకుందాం. ఫ్లోటింగ్ సోలార్ పవర్ గురించి తెలుసుకుందాం. చెలియడే చారశక్తి అంటే భూమిపై కాకుండా నీటి వనరులపై ఏర్పాటు చేసిన శతిఫలాలను నడి చూపిస్తుంది. ఈ మధ్యవర్తులు సాధారణంగా బురదలు, జలాశయాలు, చెరువులు లేదా ఆనకట్టపై ఉంటాయి. తెలియాడి నిర్మాణాలు నీటి ఉపరితలాలపై చాలా ఫలకాలను సురక్షితంగా పట్టి ఉంచుతాయి. ఇవి శాటిలైట్ మరియు పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. నీటి శీతలీకరణ ప్రభావం సారే వేళకాల సామర్థ్యాన్ని పెంచుతుంది. లెస్ హీట్ ఉండడం వల్ల ప్యానల్స్ అందరూ హయ్యర్ పవర్ అవుట్పుట్ వస్తుంది ల్యాండ్ బేస్డ్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే. ఫ్లోటింగ్ సోలార్ పవరు లార్జ్ ల్యాండ్ ఏరియాస్లలో చాలా తక్కువ అవసరం పడుతుంది. దీనివల్ల కంట్రీస్ ఒక లిమిటెడ్ ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఇది వాటర్ బాడీస్లో ఉన్న ఎవాపరేషన్ కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ వాటర్ కన్వర్సేషన్లో ఎస్పెషల్లీ డ్రై రీజియన్స్లో బాగా హెల్ప్ అవుతాయి. ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్స్ ఇవన్నీ చాలా క్విక్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటాయి అండ్ మినిమల్ డిస్టర్బెన్స్ లేకుండా ల్యాండ్ ఎకో సిస్టమ్స్ చాలా బాగుంటాయి. ఈ సిస్టమ్స్ అన్నీ వాటర్కి సన్లైట్ బ్లాక్ చేయడం రెడ్యూస్ చేస్తాయి. ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం చాలా కాస్ట్, కానీ ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఫ్లోటింగ్ సోలార్ పవర్ హైడ్రో పవర్ ప్లాంట్స్ చాలా బాగా ఇంటిగ్రేట్ అవుతాయి. కంబైన్డ్ సిస్టమ్స్ అన్ని ఎనర్జీ జనరేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. ఓవరాల్గా ఇవన్నీ సస్టైనబుల్ డెవలప్మెంట్, కార్బన్ రిడక్షన్ గోల్స్ని సపోర్ట్ చేస్తాయి. చాలా కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, జపాన్ ఇవన్నీ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్లో లీడింగ్లో ఉన్నాయన్నమాట. ఫ్లోటింగ్ సోలార్ పవర్ అనేది ఒక ఫ్యూచర్లో టెక్నాలజీలో ఒక రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రామిసింగ్గా నిలిచింది. సో ఇది ఈరోజుకి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.